నమస్తే, నేను సిరి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈ పేరైతే ఇప్పుడు వార్తల్లో తెగ వినిపిస్తుంది. ఏదైతే రేషన్ బియ్యం మాఫియా గురించి ఇప్పటివరకు మనం మాట్లాడడం గత 5 సంవత్సరాల నుంచి ఇది ఒక్కటే అనుకున్న తరుణంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఇంకొక ఆరోపణ వస్తుంది. ఏదైతే తన రొయ్యల్ ఫ్యాక్టరీ ఉందో దాని నుంచి కూడా కాలుష్య రహితంగా, అంటే కాలుష్యం సంబంధించింది కూడా చాలా వరకు పర్యావరణానికి నష్టం చేకూర్చేలాగా ఆ ఫ్యాక్టరీ నుంచి వస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఇప్పుడు చూస్తుంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇది రేషన్ బియ్యం మాఫియాది మనం మాట్లాడుకున్నాం, ఆల్రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే కాలుష్యం, అంటే వ్యర్థాలే కావచ్చు, కాలుష్యానికి హాని చేస్తున్న వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి దీని మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. అంటే ఒకదాని వెనకాల ఒకటి ఇంకా ఆయన మీద కేసులు నమోదు చేసే అవకాశానికి చాలా వరకు దోహదపడుతున్నట్టు అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు? సిరి, గత 5 సంవత్సరాల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ కో, అతని కుటుంబం కావచ్చు, అతనికి సంబంధించిన అనుచరులు కావచ్చు, ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు తూర్పుగోదావరి జిల్లాలో. గతంలో కూడా వాళ్ళు చేసేటువంటి వ్యాపారాలు కూడా నెల చేశారు. కానీ గత 5 సంవత్సరాలు ఏమైపోయింది, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిందో, అతను ఆ పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి అతను అధికారంలో ఉన్నాడు. వాళ్ళ తండ్రికి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకున్నారు. వాళ్ళ తమ్ముడికి సంబంధించేమో మన రైస్ మిల్స్ ఉంటాయి కదా, ఆ సంఘానికి అధ్యక్షుడిగా చేసుకున్నాడు. అంటే ఒక మాఫియాగా ఏర్పడి ఏ విధమైనటువంటి దోపిడీ కొనసాగించారో అన్నది ఈ గత కొద్ది కాలంగా ఈ రైస్ విషయంలో బయటపడుతుంది. అంటే మాఫియా అనాలా, అంతకంటే ఇంకేమైనా పెద్ద పదం ఉపయోగించాలో మనకు తెలియదు. సరే, ఇప్పుడు మీరు అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళకి దగ్గరలోని అంటే ప్రతిపాడు మండలంలోని లంకవలావ్ అని అక్కడ వీరభద్ర ఎక్స్పోర్ట్స్ అని రొయ్యల్ ఫ్యాక్టరీ ఉంది. వీళ్ళకి ఒక 300 మంది ఎంప్లాయీస్ ఉన్న కెపాసిటీ ఉన్నటువంటి ఫ్యాక్టరీ ఇది. దాంట్లో 1.5 టన్నుల దాన్ని ఏమంటారంటే అమ్మోనియా ట్యాంకర్ ఉంటుంది. అది ఏమన్నా లీకేజ్ అయినా ఇందనుకో చాలా ప్రమాదం. దానికి తగ్గట్టుగా సిస్టమ్ ఉండాలి. సిస్టమ్ లేదు, సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ లేవు. జూలై నెలలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చెక్ చేసి నోటీసులు ఇచ్చారు, దానికి సమాధానం లేదు. అంటే గతంలో మనం చూస్తే అచ్యుతపురంలో ఏదైతే జరిగిందో అలాంటిది ఏమైనా జరిగే అవకాశం అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏదైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయంటే ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెజర్స్ అన్ని చూపించాలి. అదేమీ లేకుండా చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా నోటీస్ ఇచ్చిన నోటీస్కి సమాధానం చెప్పాల. దాంతో సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు సీజ్ చేశారు. నేను అంటుంది దీనివల్ల అతనికి ఏదో ఇదైపోద్దని కాదు, కానీ అతని ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. అతను చేసిన దందాలు కావచ్చు, విధానాలు కావచ్చు, అతనికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, ఏదైనా ఒక విధమైనటువంటి మాఫియా సామ్రాజ్యాన్ని కాకినాడ పోర్ట్ కేంద్రంగా చేసేసుకున్నాడు. అంటే ఎలా వదిలేసి ఉంటే సరే, మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కానీ ఇప్పుడు మళ్ళీ వచ్చిండుంటే ఆ కాకినాడ పోర్ట్ కూడా మార్చేసి ద్వారంపూడి పోర్ట్ అని పేరు కూడా మార్చేసుకునేవాడు మాట. అటువంటి చేస్తున్నాడు. ఒక్కొక్కటి వస్తున్నాయి. అతనికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్నటువంటి అక్కడ కార్యక్రమాలు ఎవరు నోరెత్తడానికి. ఎక్కడైనా సరే ఒక పోర్టులోకి బయట అధికారులు కానీ, బయట వ్యక్తులు కానీ, మీడియా కానీ ఎవరో రాకుండా నిబంధనలు అసలు ఎక్కడైనా ఉందా? మొన్నటి వరకు మాట్లాడుతున్నాం, మనం ఋషికొండకి సంబంధించి అదేదో కడుతున్నారంటే ప్యాలెస్ దగ్గర, ప్యాలెస్ అయ్యి అది చూడడానికి కూడా ఎవరిని వెళ్ళకుండా, ప్రతిపక్ష పార్టీ వాళ్ళని, మీడియా వాళ్ళని వెళ్ళకుండా నిర్బంధించారు. సేమ్ అంతే కాకినాడ పోర్టు. అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక విధమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించేసుకున్నాడు తూర్పుగోదావరి జిల్లాలో. యాక్చువల్గా సరే, ఈ రైస్ ఫ్యాక్టరీ, రైస్ మిల్లు అన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటాయి. అన్నీ అక్కడే ఉంటాయి ఎక్కువగా, మెజారిటీగా. అంటే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా గోదావరి జిల్లాలు ఉంటాయి కాబట్టి ఎక్కువ అక్కడ ఉంటాయి. అక్కడి నుంచే ఇప్పుడు రేషన్ రైస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. రేషన్ రైస్ తీసుకుని మళ్ళీ దాన్ని శుద్ధి చేసి కార్యక్రమాలు ఉంటాయి. ఆ మిషనరీలు డైరెక్ట్గా పోర్ట్లోనే పెట్టేశారు. అంటే ఒక రైస్ మిల్లుకి వెళ్ళి చేసి వచ్చేది కాకుండా డైరెక్ట్గా పోర్ట్లోనే ఆ కార్యక్రమాలు పెట్టేశారు. ఆఖరికి కొంతమంది అక్కడ కింద ఓఎన్ చేసే పైపులు ఉంటాయి. పైపుల ద్వారా ఈ రైస్ నుంచి తీసుకొచ్చిన ఆయిల్ సప్లై మళ్ళీ వీళ్ళకి అరబిందో ఒకటి తోడు. అంటే ఎన్ని తిమ్మింగలాలు ఏంటంది, ఒక విధంగా వ్యవస్థలను ఏ విధంగా దోచుకున్నారో అనడానికి ద్వారంపూడి చరిత్ర ఒక పెద్ద ఉదాహరణ. ఒక సామ్రాజ్యంగా నిర్మించేసుకుని ఎవరిని దగ్గరలో రానివ్వని పరిస్థితి. అంటే విపరీతమైన వేల కోట్లు దోచుకుని, అంటే తన డబ్బుతోటి ప్రజాప్రతినిధులు కొనేయచ్చు, అధికారులు కొనేయచ్చు, ఇన్ని రకాలుగా చేయాలని రకాలుగా. ఒక్క పోర్టుకు సంబంధించి మామూలు సామాన్య ఉద్యోగుల దగ్గర కూడా కోట్ల రూపాయలు సంపాదించారు.
రైట్. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే బియ్యాన్ని తరలించడం తప్పేమి కాదు, దీనికి ఇంత ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడు. అంటే రైస్ ఎక్స్పోర్ట్ చేయడం తప్పని ఎవరైనా అన్నారు అప్పటి వరకును? నేను అంటుంది ఈ పేదలకు ఇచ్చేటువంటి బియ్యం అయితే ఉందో పీడిఎస్ రైస్, ఆ రైస్ని మళ్ళీ నూకల కిందో లేకపోతే పాలిష్ చేసో ఆఫ్రికన్ కంట్రీస్కి పంపించే క్రమంలో కొన్ని బిల్స్ లేకుండా లేకపోతే కొన్ని దొంగ బిల్లులు పెట్టి ఆ విధంగా పేదలకు ఇచ్చే బియ్యం అలా దారి మళ్ళుతుందని కదా. అది ఇప్పుడు పట్టుకున్నారు, అది కలెక్టర్ గారు వెళ్ళారు, తర్వాత మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు 3-4 సార్లు ఆయన వెళ్ళారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వెళ్ళారు. వెళ్తే ఎక్కడా కూడా వీళ్ళు ఒకటే మాట్లాడతారు తెలుసా, దమ్ము ఉంటుంది నిరూపించండి అంటారు, అంతేగా తప్పు చేసామని అనరు. మేము తప్పు చేసామని ఎక్కడా ఒప్పుకోరు, దమ్ము ఉంటుంది నిరూపించండి అంటారు. అంటే ఆ విధంగా పకడ్బందీగా మేము అన్ని చర్యలు తీసుకునే చేస్తున్నాం అనేటువంటి విషయం. అంటే ఒక విధమైనటువంటి మదమెక్కి కూడా మాట్లాడతారంటారు చూసారు. ఆ విధంగా ద్వారంపూడి ఏ విధంగా మాట్లాడాడు అనేది గత ఎన్నికలకు ముందు కూడా చూసాం. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఏ విధంగా మాట్లాడాడు అన్నది. అదే సందర్భంలో కాకినాడలోనే మా జన సైనికుల మీద వీర మహిళల మీద వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యం. అంటే ఒకటే, అతను నన్ను ఎవరో ఎదుర్కోలేరు, అతని కుటుంబ సభ్యులు, అతని తమ్ముడికి ఒక వ్యవస్థ, తండ్రికి ఒక వ్యవస్థ, అతనో వ్యవస్థ, అతని బంధువులకు కొంతమంది వ్యవస్థ, చుట్టూ మొత్తం కాసేశారు. మళ్ళీ వీళ్ళకి కాపు కాసే జనం కొంతమంది ఉంటారు కదా, భజన బృందం ఉంటారు, డబ్బుల గురించో దేని గురించి అనేది. అంటే కాకినాడ పోర్టు అనేది అత్యంత ఇంపార్టెంట్ అయిన పోర్టు. గత 3 సంవత్సరాల్లోనే దాదాపు 1,30,00,000 టన్నులు ఓన్లీ కాకినాడ పోర్టు నుంచి వెళ్ళి అంటే అర్థం చేసుకోవాలి. మీకు గంగవరం పోర్టు నుంచి 2 లక్షల టన్నులు ఎంతో బయట ఎక్స్పోర్ట్ అయింది. వైజాగ్ మన కృష్ణపట్నం పోర్టు నుంచి 2-3 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అయింది. వైజాగ్ పోర్టు నుంచి 38 లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవుతే ఒక కాకినాడ పోర్టు నుంచి 1,30,00,000 టన్నులు వెళ్ళింది. ఎంటుంది, వ్యాపారం చేసుకోమని ఎవరు కాదన్నారు కదా. మామూలు పోర్ట్ అంటేనే ఎక్స్పోర్ట్స్ అని ఇంపోర్ట్స్ అన్నీ జరుగుతాయి. కానీ ఈ మధ్యలో చేసిన దందా కొన్ని వేల కోట్లు, అంటే 100 కోట్లు కూడా కాదు, కొన్ని వేల కోట్లు దోపిడీ జరిగింది. ప్రజాధనాన్ని ఎలా కావాలో దోచుకున్నారు. ఈ రోజుకి అతనికి ఉన్నటువంటి ఈ పరిశ్రమలు, ఇప్పుడు ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు సీజ్ చేశారు కదా వీరభద్ర ఎక్స్పోర్ట్స్, రొయ్యల్ కంపెనీ ఫ్యాక్టరీ పంచింది. ఇటువంటి చాలా ఉన్నాయి. అంటే ఒక రకం కాదు, అన్ని రకాల వ్యవస్థల్లోనే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకి అప్పట్లో ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అండదండలో ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కాబట్టి మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో చేసినటువంటి విచ్చలవిడి దోపిడీ ఇప్పటికే చాలామంది అంటున్నారు, మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా, మీరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అని. ఒక్కొక్కటి ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకోమని వద్దని ఎవరు అనరు. కానీ ఈ అక్రమ వ్యాపారాలు ఏదైతే చేశారో, దందాలు చేశారో, ఇటువంటి అన్నీ ఖచ్చితంగా చట్టబద్ధంగా ఒకటి బయట పెడుతున్నాం కదా. ఇప్పుడు అధికారులే కదా సీజ్ చేసింది ఆ రొయ్యల ఫ్యాక్టరీని. అదే సందర్భంలో ఈ రైస్ ఎక్స్పోర్ట్స్ గురించి కూడా అన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరెవరు ఉన్నారో, వీళ్ళ బినామీలు ఎవరెవరు ఉన్నారో, ఏ విధంగా చేసుకుంటారు, దోపిడీ చేసుకుంటూ వచ్చారు, వ్యవస్థలు ఏ విధంగా ఉపయోగించుకున్నారని ఇవన్నీ కూడా బయటకు వస్తే ఖచ్చితంగా వాళ్ళందరి ముందు చట్టం ముందు నిలబెడతాం. ద్వారంపూడికి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ఆ బలుపు అంతా దించుతుంది కూటమి ప్రభుత్వం. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్.